కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారిపేట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. గౌరవము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి, కానీ అందరూ కూడా గౌరవింపదగిన వారు కారు. రెస్పెక్ట్ అందరికీ కావాలి, కానీ అందరూ అర్హులు కారు. అమెరికన్ వీసా అందరికీ కావాలి, అందరికీ అర్హత ఉండదు. ఎన్నో టెస్టులు చేసిన తర్వాత, ప్రశ్న అడిగిన తర్వాత, ఆ టెస్టులు పాస్ అయిన తర్వాత, ఈ ఫీజులు కట్టిన తర్వాత, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్న తర్వాత ఎప్పుడుకో వాడు యాక్సెప్టెడ్ అని ఒక స్టాంప్ వేస్తాడు. ఆ యాక్సెప్టెడ్ అనే స్టాంప్ కోసం ఎన్నో సంవత్సరాలు తిరుగుతారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఎంతో ఓపికతో ఉంటారండి. ఎందుకంటే అమెరికా వెళ్ళడం అంటే అదొక గౌరవం. ఆ గౌరవాన్ని, ఆ ప్రతిష్టను, ఆ కీర్తిని, ఆ ఘనతను, ఆ గుర్తింపును పొందడానికి డబ్బులు ఎంత ఖర్చు పెడతారో మనుషులు. మరి మనకి ఈ బ్రతుకిచ్చి, మనల్ని స్వస్థపరిచి, మన అవసరాలన్నీ తీర్చేటువంటి దేవునిని మనము గుర్తించి గౌరవిస్తున్నామా? క్రైస్తవులముగా మనము మన దేవునిని గౌరవిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారు క్రైస్తవులు కాకపోయినా వారిని గౌరవిస్తున్నామా? ఆర్ వి క్రిస్టియన్స్ రియల్లీ రెస్పెక్టింగ్ అవర్ నేబర్హుడ్? చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలలో ఉన్న సందర్భం. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా దేవుని యొక్క సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చారు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేను గౌరవపరచినట్లు అతన్ని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరచిరి. ఎందుకు? దేవుడు యెహోషువను గొప్ప వ్యక్తిగా చేసి వాళ్ళందరికీ చూపించాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఎంత గొప్ప గౌరవాన్ని సొంతం చేసుకున్నటువంటి యెహోషువను చూసి అతను బ్రతికున్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా అతనిని గౌరవించారు. మరొక సందర్భంలో పేతురు గారు అంటారు కదా, తన మొదటి పత్రికలో 2:17లో అందరినీ కూడా సన్మానించండి అంటే అందరినీ గౌరవించండి. ఇట్ మీన్స్ show proper respect to everybody. Maybe is a Christian or a non-Christian, maybe is a believer or a Gentile, but the respect that you have should be prior and proper to each and everyone around you. There should be no partiality when you want to respect somebody around you. It can be within your church, it can be within your neighborhood, it can be within your families, within your colleagues, within your office, somewhere outside your home. It can be anywhere, but the respect must not have any partiality. దేవునికి పక్షపాతము లేదు కాబట్టి ఆ జీవము కలిగిన యెహోవా దేవునిని ఆరాధించేవారు కూడా పక్షపాతము చూపించకూడదు అని పేతురు గారి యొక్క ఉద్దేశము. మరొక సందర్భంలో లూకా గారు తను రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయంలో 33-34లో రాస్తారు. చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. ఇట్ మీన్స్ ఈ సమరయుడు అతనికి ఏమాత్రము తెలియని పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి పట్ల ఎంతో గౌరవాన్ని చూపించి జాలిపడి కనికరపడి తనకు అవకాశం ఉన్నంత డబ్బు ఇచ్చి, ఇంకా చాలకపోతే మరలా తిరిగి ఇదే దారిలో వస్తానమ్మా, ఇదే దారిలో వస్తాను, మళ్ళీ ఏమన్నా కావాలంటే ఇంకేమన్నా ఇవ్వాలంటే నేను ఇచ్చేస్తాను, అతన్ని ఇబ్బంది పెట్టద్దు, బాగా చూసుకోండి అని చెప్పి వెళ్తాడు. మరి మనము మన ఇంట్లో ఉండే వారినే సరిగా పట్టించుకోవట్లేదే మనము. మరి ఇతరులను ఎలా పట్టించుకుంటాం? నీ తల్లిని తండ్రిని సన్మానించు అనగా గౌరవించు. గౌరవిస్తున్నావా? నీకు చదువు చెప్తున్న గురువు గారిని గౌరవించు. ఎవరు గౌరవిస్తున్నారు ఈ రోజుల్లో? ఈ జనరేషన్ అలా ఉందా? పిల్లలే మాస్టర్ని చూసి భయపడుతున్నారా? మాస్టరే పిల్లల్ని చూసి భయపడుతున్నాడా? మీకు తెలుసు. అన్న అంటే గౌరవం ఉందా కింద వాళ్ళకి? తమ్ముడికి, చెల్లెకి. అక్క అంటే గౌరవం ఉందా? నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి ఒక చీప్ స్టాండర్డ్కి దిగజారిపోయినటువంటి యవ్వనస్తులు కాదంటారా? ఎంతమంది అక్కా చెల్లెలు కొట్టుకోవట్లేదు ఇళ్లలో? ఎంతమంది అన్న తమ్ముడు కొట్టుకోవట్లేదు సిగ్గు లేకుండా? మన క్రైస్తవ కుటుంబాలలోనే జరుగుతున్నది కదా ఇది. ఇతరులు ఎందుకు మనము
తప్పుపట్టాల మనము? నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని ముందు తీసేసుకుంటే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని నువ్వు తీయడానికి స్పష్టంగా కనిపిస్తుందని యేసుక్రీస్తు వారి బోధ నీకు బోధపట్టలేదా? అంటే గౌరవము లేని చోట ప్రేమ ఉండదుగాక ఉండదు. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి 13వ అధ్యాయము 34-35లో, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగానే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, అది ఒక సాక్షార్థంగా ఉంటుంది. అనగా గౌరవము లేని చోట ప్రేమ అభిమానము ఉండనే ఉండవు. లూకా గారు తన సువార్తలో 20వ అధ్యాయంలో 25లో ఒక మాట రాస్తున్నాడు చూడండి. కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించండి అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట రాస్తున్నాడు ఇక్కడ. అంటే అధికారుల పట్ల యేసుక్రీస్తు వారు చూపించిన గౌరవం ఇక్కడ కనిపిస్తుంది. ఎంత రెస్పెక్ట్ అండి యేసు ప్రభువుకు, ఎంత రెస్పెక్ట్ అండి అధికారులు అంటే. అందుకని ఈ రోజుకు కూడా క్రైస్తవులు వారి ప్రార్థనలలో ఈ మధ్యలోనో ఈ చివరిలోనో ఈ దేశమును పరిపాలిస్తున్నటువంటి మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత గౌరవము! యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప పద్ధతి, ఆయన చేసినటువంటి బోధలో ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని ఉన్నది. నువ్వు గౌరవించలేకపోతే ప్రేమించలేవు. దేవుని ఎడల భయము కలిగి ఉన్న వారికి దేవునిని ఆరాధించాలి అని అనిపిస్తుంది, ఆయనను గౌరవించాలి అనిపిస్తుంది. దేవుని ఎడల భయము లేనటువంటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు మాత్రమే బైబిల్ పట్టుకొస్తారు, ఆరాధనకు వస్తారు, చందా వేస్తారు, ఆమెనంటారు, హల్లెలూయా అంటారు, ప్రార్థనలో ఉంటారు, ఫోన్ కూడా చూస్తూ ఉంటారు, అటు సగం ఉంటారు, ఇటు సగం ఉంటారు, సగం చర్చిలో ఉంటారు, సగం లోకంలో ఉంటారు, సగం బైబిల్లో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. మొత్తం మీద పాస్టర్ గారు చెప్పిందంతా విన్నాము, మాకు తలకెక్కిందని అనుకుంటారు, కానీ ఏమీ అర్థం కాదు, ఏదీ గుర్తుండదు. ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి వారిని పోయిన ఆదివారము మీ పాస్టర్ గారు దేని గురించి మాట్లాడారని అడగండి, చెప్పలేరు. వీళ్ళు భక్తులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు క్రైస్తవులు, సంఘానికి భారం. ఎందుకండి వీళ్ళు? అటువంటి క్రైస్తవం అవసరం లేదండి. ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతికి పునాది వేసింది దేవుడే, యేసుక్రీస్తు ప్రభు దాన్ని చక్కగా మనకు పరిచయం చేశాడు. అపోస్తలులు ఆ గౌరవాన్ని పాటించారు. పౌలుని అరెస్ట్ చేసినప్పుడు దేవునికి ప్రార్థన చేసి తప్పించుకుని పారిపోవచ్చు. దూతల్ని పంపించినప్పుడు కూడా ఆయన పారిపోలే, అక్కడే ఉన్నాడు ఆయన. గౌరవం, ఆ జైలు అధికారికి పౌలు గారు ఇచ్చిన గౌరవం. కాబట్టి గౌరవం అనేటువంటిది మనం ఇచ్చి తీరాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని రాసుకుంటే సరిపోదు, గోడ మీద వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే సరిపోదు. అది మనం ఆచరణాత్మకంగా దాన్ని పాటించాలి, పాటించి చూపించాలి, పాటించి బోధించాలి. చిన్న ప్రార్థన కొరకే తలలోచిద్దాం. ప్రేమ గల దేవ, కనికరమ గల తండ్రి, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో నీవే మాకు సమస్తము నేర్పిస్తూ ఉన్నావు ప్రభువా. ఈ పరిచర్య ద్వారా వీలైనంత మందిని నీకు పరిచయం చేయాలని, నీవిచ్చేటువంటి గొప్ప రక్షణ విషయమే వారు కూడా ఆ రక్షణలో భాగస్వాములై ఉండాలని కోరుకుంటూ, ఆశపడుతూ, ఎన్నో ఆశలతో ఈ పరిచర్యను నడిపిస్తున్నాం ప్రభువా. సమస్త విషయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ పరిచర్య కొనసాగింపు విషయమై మీరు మా యందు దయ చూపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, తాకండి, వారిని స్వస్థపరచండి. వారి అవసరతల విషయమై మీరు జ్ఞాపకం చేస్తుంది. సమయోచితమైన సహాయాన్ని మా అందరికీ అందచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you.